నా పేరు రాజేశ్వరి, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయం ముందర అంగన్వాడీలో ఆందోళనకు దిగారు. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఏవి కానీ అమలు చేయడం లేదు. హెల్పరు, మినీ వర్కరు 7,000 జీతం ఉన్నా కానీ వాళ్ళ పిల్లలకు కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావట్లేదు. అమ్మఒడి వాళ్ళ పిల్లలకి ఎవరికి కానీ ఈరోజు ఇచ్చిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. కానీ సచివాలయాలకు వెళ్ళి చూస్తే అక్కడేమో మీరు ప్రభుత్వ ఉద్యోగులను చూపిస్తాంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంగన్వాడీలు ముందు గత ప్రభుత్వంలో కూడా ఆ పిల్లలకి అమ్మఒడి అనేది వచ్చింది, ఇప్పుడు మాత్రం రావట్లేదు. తల్లికి వందనం. ఈరోజు ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తూ ఉంది. 42 రోజులు గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే అప్పుడేమో టెంటల్ దగ్గరకు వచ్చి మేమున్నాం, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమైనవి, మా ప్రభుత్వం వస్తే మేము అమలు చేస్తాము, మేము వేతనాలు పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చారు. ప్రతి టెంట్ దగ్గరికి ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఆ రోజు గత ప్రభుత్వం మీద మీరు చేస్తున్నది కరెక్టు, ఇంకా బాగా చేయండి అని చెప్పి మాకు చెప్పిపోయిన ప్రభుత్వం ఒక్క సంవత్సరం అయినా కానీ ఇంతవరకు అంగన్వాడీల పట్ల ఒక్క సమస్య కూడా నెరవేర్చలేదు. ఆ రోజు మినిట్స్ కాపీలో ఇచ్చినవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు అమలు చేయాలి. లేని పక్షంలో పోరాటానికి ఇంకా మరింత ఉధృతం చేస్తాము, మరొక సమ్మెకు వెళ్ళే అవకాశం ఇవ్వద్దండి అని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్స్ అన్నీ కూడా మీరు పరిష్కరించకపోతే మళ్ళీ అంగన్వాడీల సమ్మెకు సిద్ధమవుతారని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా 2 యాప్లు తీసుకొచ్చారు. ఒక యాపే చేస్తాము, మీకు పనిభారం తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు అదనంగా ఆ యాప్ల్లోనే పేష్ యాప్లు తీయమని చెప్తున్నారు. బెనిఫిషియర్సీ పేష్ యాప్లు తీయడానికి వాళ్ళ ఆధార్లు కొంతమందికి అప్డేట్ కాలేదు. అలాంటి వాళ్ళు రేపు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న ఫుడ్ నష్టపోతారు. రేపు అంగన్వాడీల పైన వ్యతిరేకం తేవడానికే ఈ ప్రభుత్వం కుట్రలు పొందుతుంది అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెల్లులు 3G సెల్లులు ఇచ్చారు, అది ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. అంగన్వాడీలకు ట్యాబులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు సెల్లులు ఇవ్వకుండా ఆన్లైన్లో 2 యాప్ల్లో పనిచేయమంటే ఎలా చేస్తారు? సాలీసాలని జీతాలు వాళ్ళు సొంతంగా సెల్లులు కొనే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ప్రభుత్వం అవన్నీ కూడా గమనించుకొని మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. చేయని పక్షంలో మళ్ళా ధర్నాకి సమ్మెకి సంసిద్ధం అవుతామని